మూతి మీద ఒకటి ఇచ్చాననుకో 32 పళ్ళు కూడా రాలుతాయి అంటుంటారు కొందరు సందర్భాన్ని బట్టి. కానీ ఆ 32 పండ్ల విలువ తెలుసుకుంటే మాత్రం ఇంకోసారి ఆ మాట అనరు వాళ్ళు. ఇది ఎందుకంటున్నా అంటే, ఒక వ్యక్తి దాదాపు 37 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి తొలిసారిగా తనకు పంటి నొప్పి అయితే తనకు దగ్గరలోని పీలేరు దంత వైద్యశాలకు వెళ్ళాడు. అక్కడ అతన్ని పరీక్షించిన సిబ్బంది పంటి నొప్పి ఉన్న ప్రాంతాన్ని ఎక్స్రే తీశారు. తర్వాత అతనికి మానిటర్లో చూపిస్తూ ఆ సమస్య అంటే అతనికి వివరించారు. చూడు, ఆ 2 పళ్ళు మధ్యలో కొంచెం ఇప్పటికీ పుచ్చు వస్తూ ఉంది. దాన్ని అలాగే వదిలేసామనుకో అవి లోపల దవడల వరకు వెళ్ళి 2 పళ్ళు పుచ్చిపోవడమే కాక దాని పక్కనున్న పళ్ళన్నీ పుచ్చి పళ్ళన్నీ మళ్ళీ పీకాల్సి వస్తుంది అని అతనికి వివరించారు. ఆ వ్యక్తి అరేరే ఇదేదో చాలా తక్కువలో అయ్యేట్టుందే సార్, అయితే ఆ పై పన్ను కూడా చూడండి సార్, కాస్త అప్పుడప్పుడు నొప్పేస్తుంది అన్నాడు. ఓ అలాగా, అయితే తల పైకెత్తి అనిందే ఆ పంటిని కూడా వైద్యుడు తీక్షణంగా చూసి అరేరే దీనికి కూడా పుచ్చి వచ్చిందే, ఈ మూడింటిని కలిపి ఒకేసారి రూట్ కెనాల్ చేసేద్దాం, చేసిన తర్వాత ఒక్కొక్క దానికి క్యాప్ పెట్టేస్తాను, తర్వాత నీకు సమస్య ఉండదు, నీ పండ్లు ఫస్ట్లో ఎలా ఉన్నాయో అలాగే తెలతెల్లాడుతూ ఉంటాయి అని ఆ వ్యక్తికి చెప్పాడు. ఏంద్రా పంటి నొప్పిని వస్తే డాక్టర్ ఏందో రూట్ కెనాల్ అంటున్నాడు, క్యాపులు వేస్తాను అంటున్నాడు, క్యాప్ అనే తల కథ వేసుకునేది ఈయనేంది ఇలా అంటున్నాడే, అయినా ఏమవుతుందిలే, అయితే గీత 1000-2000 పోతే పోన్లే, పండ్లకు క్యాపులు వేసాక చూసే పనేలే అనే ధైర్యంతో మీరు ఏదంటే అదే డాక్టర్ అన్నాడు. డాక్టర్ ఆనందంతో పడింద్రా వల్ల చేప అనుకుని దాని గురించి ఆ వ్యక్తికి వివరించమా అని నర్సుకి ఆ పని అప్పచెప్పేసి వైద్యుడు లోపలికి వెళ్ళిపోయాడు. నర్సు ఓపిక్గా అతనితో చూడు, ఫస్ట్ రూట్ కెనాల్ చేస్తారు, 2 పళ్ళ మధ్య క్లీన్ చేసి ఒక సిట్టింగ్లో పూర్తి చేస్తారు. అక్కడున్న పుచ్చిన పండు దంతాన్నంతా నీట్గా తీసేస్తారు. తర్వాత 2వ సిట్టింగ్లో దానికి నీకు ఏ క్యాప్ కావాలో ఆ క్యాప్ని వేసి ఫిట్ చేస్తారు. అంతే, చిటికల సమస్య మాయమైపోతుందన్నారు. అరే ఇది చాలా ఈజీగా ఉన్నట్టుంది అని ఆనందంతో ఎంత అవుతుంది మేడం అని డౌట్గా అడిగాడు. ఏముంది 4000 నుంచి ఉంటాయి, నీకు ఏ క్యాప్ కావాలంటే ఆ క్యాప్ పెట్టుకోవచ్చు అనింది. అంతే, ఏంది మేడం క్యాప్ ఏంది 4000 ఏంది అంటే రూట్ కెనాల్తో కలిపి కూడా అని అడిగాడు. కాదండి బాబు, రూట్ కెనాల్ సపరేటు, డాక్టర్ ఫీజు సపరేటు, క్యాప్ మాత్రమే స్టార్టింగ్ తక్కువ అంటే 4000 నుంచి ఒకటి ఉంటుంది, అంటే 3 క్యాపులు 12000 అవుతాయి. ఇంకా తక్కువ తీసుకుంటే అవి బిన్నే మీకు ఎఫెక్ట్ని చూపిస్తాయి. కొంచెం క్వాలిటీ ఉండాలంటే 4000 పెట్టుకోవాలండి అని ఆ నర్స్ చెప్పింది. అంతే, నిర్గాంతపోవడం ఆ వ్యక్తి పని అయింది. దంత సమస్య ఎటెళ్ళిందో అతనికే దిక్కుతోచలేదు. క్షణాల్లో నొప్పి మాయమైపోయింది. ఏంట్రా మనం ఏదో 1000-2000లో పళ్ళు తెల్లతెల్లలాడతాయని ఇక్కడికి వస్తే వీళ్ళంతా రూట్ కెనాళ్ళు క్యాపులు అని జేబుల్లో డబ్బులు కాదు అప్పులు చేసేలా ఉన్నామని తీవ్రంగా ఆలోచించాడు. డాక్టర్ని మాట్లాడండి, ఆయన మీకు చెప్తాడనింది నర్సమ్మ. డాక్టర్ వద్దకు వెళ్ళి సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అన్నాడు. ఏముందయ్యా, అది 3000 ఇది 4000 మొత్తం దంతానికి 7000 మొత్తం 7 ముళ్ళ 21 21,000 పెట్టుకునేవనుకో జీవితంలో నీ పళ్ళు రాళ్ళు తిన్నా కదలవు మెదలవు, ఇది నేను ఇస్తా గ్యారెంటీ అన్నాడు. అరే ఇప్పుడే డాక్టర్ 100 రూపాయలు ఫీజు తీసుకున్నాడు, చాలే స్వామి అని అతనికి దండం పెట్టేసి బయటకు వచ్చి తనకు తెలిసిన ఒక మిత్రుడికి ఫోన్ చేశాడు. అతను అరే అక్కడికి ఎందుకు వెళ్ళావురా, అప్పుల పాలైపోతావు, వచ్చే ఇంటికి నేను తిరుపతికి పంపిస్తా, చీప్ రేట్ అన్నాడు. అరే మంచి మాట రా, మంచి సలహా తీసుకున్నాను రా అని అతను అక్కడి నుంచి వచ్చేసాడు. కల్లూరుకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన మిత్రుడితో కలిసి, మిత్రుడు అంటే ఆయన కన్నా పెద్ద వయసే కానీ మంచిగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే మిత్రులే అవుతారని చక్కటి ఉదాహరణ వాళ్ళిద్దరు. ఆ వ్యక్తి మా ఊరు ఆయనే, డాక్టర్, పెద్ద హాస్పిటల్ పెట్టాడు తిరుపతిలో, డెంటిస్టు, చేయి పెడితే మళ్ళా చూసే పనే ఉండదు అన్నాడు. నా అయితే చెప్పనా నా అని అతను వేడుకోవడంతో అతనికి అక్కడి నుండే ఫోన్ చేపించి ఆ డాక్టర్తో పరిచయం చేయించాడు. ఏముందండి, మీరు ఏ సమయంలో వచ్చినా క్షణాల్లో నేను రెడీ చేసి పంపిస్తా, దానికి ఎందుకు బెంగ పెడతారు, మీరు బెంగపడే పనేలే అని ఆ డాక్టర్ ఆ వ్యక్తి ద్వారా ఫోన్లో సంప్రదించగానే చెప్పడంతో ఆ దంతా నొప్పితో బాధపడుతున్న ఆ యువకుడికి ఆనందమే ఆనందం. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తిరుపతికి వెళ్ళి ఆ పళ్ళు రెడీ చేపించేద్దామా అన్న ఆనందంలో ఉండగా ఎట్టో తెల్లారింది. నెక్స్ట్ డే మళ్ళా కథ ప్రారంభం.
10-10:30 కల్లా తిరుపతి చేరుకున్న ఆ వ్యక్తి వైద్యుడు పెద్ద హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. కాసేపు కూర్చోండి, డాక్టర్ వస్తారంది నర్సు. దాదాపు 6 గంటల తర్వాత వైద్యుడు దర్శనం ఇచ్చాడు. అరే రే రే, కల్లూరు వ్యక్తి అంట, మా పక్కిల్లే, అబ్బా చీప్ రేట్ అనుకుని అతన్ని మళ్ళీ లోపలికి వెళ్ళి సంప్రదించాడు. నర్సమ్మ వచ్చి అక్కడ కూర్చోండి అని చెప్పి, తల పైకెత్తు, పళ్ళు చూపించు, అన్నీ చెకప్లు చేసిన తర్వాత, సార్ సేమ్ సార్, క్యాపులు వేసుకోవాల్సిందే, లేదంటే అంతే, 2 పళ్ళు కాదు, పళ్ళు అన్నీ ఊడిపోతాయి, తక్కువ వయసులో దంతాలు లేనివాడు అయిపోతావు అని బెదిరించేసింది. అరే రే, ఇదేంద్ర కొత్తగా ఉంది, పీలర్ కన్నా ఎక్కువ చాలాగా ఉంది ఇదే అనుకున్న ఆ వ్యక్తి, వైద్యుడు మనూరుడే, అడ్జస్ట్ అవుతాడులే అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ కూర్చొని పెట్టుకుని, మీది కల్లూరే మాది కల్లూరే అంటే మీది తినాలే మాది తినాలే అన్నట్లు కథ ప్రారంభించాడు. సేమ్ డైలాగులు, రొటీన్ సినిమా, పీలర్కి అచ్చుగుద్దునట్టే. కానీ కొంచెం హై బడ్జెట్ ఫిలిం ఇది. పీలర్లో 7,000 లెక్కన 3 దంతాలకి 21,000 జత కడితే, ఇతను మాత్రం స్టార్టింగ్ దంతానికి 7,000, రూట్ కెనాల్ డాక్టర్ ఫీజు అదనం అని మరో జట్కా ఇచ్చాడు. అంతే, ఆ వ్యక్తికి దిక్కుతోచక తల దిమ్మి తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అంతే, ఇప్పుడే వస్తాను సార్, పోనీ ఒక్కసారి మీరు కల్లూరు వాళ్ళు అన్నారు కదా, కాస్త తగ్గించుకోండి సార్, రికమెండేషన్ కూడా చేపించాను మీకు, అన్న నా ఫ్రెండ్ సార్ అని అతను వేడుకున్నాడు. ఓహ్ అలాగా, అయితే నీకు ఫస్ట్ క్వాలిటీ దంతాలు 3 రూట్ కెనాల్తో సహా 37,000 రూపాయలు అవుతుంది. అవి లైఫ్ టైం వారంటీ ఇస్తాను నీకు, ఎప్పుడు ఊడినా నేను ఫిక్స్ చేస్తా అన్నాడు. అయ్యయ్యో, ఇదేదో తేడాగా ఉంది అనుకున్నాడు. పోనీ సెకండ్ క్వాలిటీ అంటే 8,000 లెక్క రూట్ కెనాల్ అనే లెక్కలు 24,000 అవుతుంది. 3 దంతాలు నేను క్యాపులు వేస్తా, వీటికి వారంటీ ఏముండదు, 24,000 ఓన్లీ అన్నాడు. ఒక్క సెకండ్ సార్, ఇప్పుడే వస్తా అని బయటికి వచ్చాడు. అప్పుడే నర్సు సార్ అనింది. ఏమ్మా సార్, డాక్టర్ ఫీజు 300, మీ పళ్ళకు ఒక స్కాన్ చేశారు, అది 200, స్కాన్ చేసేయండి సార్, మళ్ళీ కాలంలో వద్దు అనింది. అరే రే, ఇది మర్చిపోయాను అనిందే. ఫోన్పే తీసి స్కాన్ చేసిన తర్వాత బయటికి వచ్చేసాడు. చాలరా దేవుడా, పళ్ళు లేకపోతే ఏమన్నా దంచుకొని తినొచ్చు ఆహారాన్ని, పళ్ళు ఇంత విలువైనవా, జీవితంలో ఫస్ట్ పంటి నొప్పి ఇప్పుడు రావడం ఏంటి, ఈ వయసులో రావడం ఏంటి, వీటి విలువ ఇప్పుడు తెలియమేంట్రా బాబు అనుకుని అక్కడ మాయమయ్యి కల్లూరులో ప్రత్యక్షమయ్యాడు. నేను అనేది ఏంటంటే, చూడండి, మన దంతాలు మనం పట్టించుకోం, వాటికి విలువే లేదు, ఊరికనే కొట్టి ఊరికంటే వాళ్ళకి రాల్ చేస్తూ ఉంటాం గొడవల్లో. అలాంటి దంతం ప్లాస్టిక్దే డాక్టర్ పెట్టడానికి ఒకటి 15,000 తీసుకుంటే, మన దంతాలు ఒక వ్యక్తి 30 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తికి దాదాపు 32 దంతాలంటే, కొన్ని ఊడిపోయినా 30 ఉంటాయి. 30 × 15 అంటే 4,5 లక్షల రూపాయలు మన నోట్లో ఉన్నాయి, అవి దంతాల రూపంలో. దానికి ఎప్పుడు మనం విలువ కట్టలే. ఈరోజు చిన్న పంటి నొప్పి వస్తే తెలిసింది దాని విలువ, లేదంటే మన జీవితం ఇలాగే సాగిపోయేది. కాబట్టి మిత్రులారా, భగవంతుడు మనకిచ్చిన శరీరంలో ప్రతి అవయవం చాలా విలువైంది, ఎంటుకలతో సహా. బట్టతల్లా ఉండే వాళ్ళకి అడగండి, ఆ ఎంటుకల విలువ ఎంతో తెలుస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టినా వాళ్ళు కొనలేరు. అలాంటిది మనం పంటి నొప్పి వచ్చేదాకా ఆ వ్యక్తికి ఆ పండ్ల విలువ తెలియదు. బ్రతుకు జీవుడా అంటూ కల్లూరు చేరుకుని 30 అడుగులు సంపాదించుకున్నాక వేసుకుందాం అనుకుని మాకు ఈ వివరాలు అందించాడు. కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కాపాడుకుందాం, రోగాల బారి నుండి తప్పించుకుందాం. తస్మాత్ జాగ్రత్త.